మరణిస్తే నీ వెంట వచ్చేవి ఏవి? ప్రభునందు ప్రియులారా, మరణం అంటే ఏమిటి? ఎడబాటు. ఎడబాటు అంటే లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం. మరణం అంటే ఎడబాటు, లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం. అయితే ఈ మరణంతో లేక మరణిస్తే లేక చనిపోతే మన వెంట ఏమొస్తాయి? మన వెనకాల వచ్చేవి ఏవి అని మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భములో నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేతపట్టుకొని పోడు. అయితే ప్రియులారా, మానవుడు తను బ్రతికాడు. తన బ్రతుకు కాలం 60, 70, 80 సంవత్సరాలు. ఈ 60, 70, 80 సంవత్సరాల జీవితకాలంలో ఎంతో సంపాదించాడు, ఎంతో కూడబెట్టాడు. ఆస్తులని, అంతస్తులని, అదేవిధంగా బంగారము, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, ఇలా మానవుడు తన జీవితంలో ఎన్నెన్నో సంపాదించాడు. ఇలా సంపాదించినటువంటి వాటిని ఏమైపోతున్నాడయ్య అంటే, సంపాదించిన వాటిని మరణించగానే విడిచిపెడుతున్నాడు. ఏం చేశాడు? చనిపోగానే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. అంటే మనం ఇక్కడ గమనిస్తే ప్రియులారా, మరణిస్తే మనిషి సంపాదించినటువంటి కోట్ల రూపాయలలో లేక లక్షల రూపాయలలో ఏది కూడా చేత పట్టుకొని పోడు. తను ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత పేరైనా సంపాదించినా పేరు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, కానీ తనతో పాటు రాదు. తను ఎన్ని కోట్లు ఎన్ని వాహనాలు సంపాదించినా ఈ సంపాదించినవన్నీ కూడా ఇక్కడే వదిలిపెట్టాలి. అయితే ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఏమైపోతుందో తెలుసా? అవి ఏమైపోతుందో చూడండి ఒకసారి. 49వ కీర్తన 11వ వచనం. ఆస్తి ఇతరులకు ఇడిచిపెట్టుదురు. ఏమవుతారు? ఆస్తి అన్నది ఏమో తెలుసా? ఆస్తి ఏమైపోతుంది? వీళ్ళు చనిపోగానే వీళ్ళు విడిచిపెడతారు. ఎవరికి విడిచిపెట్టాలి? ఇతరులకు అంటే మరి మనం సపోజ్ ఉదాహరణ మనం ఆలోచన చేస్తే, మన నాన్నలు బతికున్నప్పుడు మన ఆస్తులన్నీ ఎవరి పేరు మీద ఉండేవి? నాన్న పేరు మీద ఉండేవి. నాన్న చనిపోయిన తర్వాత ఎవరి పేరు మీదకి వచ్చింది? మన పేరు మీదకి వచ్చింది. ఇప్పుడు మనం చనిపోతే మన పిల్లలు ఏం చేస్తారు? ఓహో, మా నాన్న చనిపోయాడు అని చెప్పి వాళ్ళ పేరు మీద తీసుకుంటారు. వాళ్ళు చనిపోయారు అనుకో, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు? ఓహో, మా నాన్న చనిపోయాడులే అని చెప్పేసి ఆస్తిని ఏం చేస్తారు? వాళ్ళ పేరు మీదకి మార్చుకుంటారు. ఇక్కడ మనం ఆలోచిస్తే భూమి పుట్టినప్పటి నుంచి ఎంతమంది అయితే పుట్టారో పుట్టిన వారందరూ కూడా ఏం చేశారు చెప్పండి? వారి ఆస్తిని పుట్టినప్పుడు సంపాదించారు, కష్టపడ్డరు, సంపాదించారు, పిల్లల చేతికి ఇడిచిపెట్టారు. మనం పుడుతున్నాం, మనం సంపాదిస్తాం, చచ్చిపోయి ఏం చేస్తాం? పిల్లలకు ఇడిచిపెడతాం. అందుకే ఆస్తి అన్నది ఇతరులకు విడిచిపెట్టాలి. అది ఆస్తా, బంగారా, ఏదైనా కానీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ధనవంతుడిగా మరణిస్తావే తప్ప, నువ్వు ధనవంతుడిగా మరణించావే తప్ప నువ్వు సంపాదించిన ధనం నీతో పాటు రాదు. అందుకే ప్రియులారా, మరణిస్తే మనిషి వెంట వెళ్ళనివేవై అంటే బంగారం, వెండి, సిరి, సంపద, ఆ పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లులు, భార్య, ఎవరు కూడా మనతో రారు. మరి ఎవరు కూడా మనతో రాకపోతే మన సబ్జెక్ట్ ఏంటి? మరణిస్తే నీ వెంట వచ్చేవి ఏవి? వస్తాయి మన వెంట? భార్య
రాదు, పిల్లల రారు, అన్నదమ్ముల రారు, అక్క చెల్లెళ్ళ రారు, ఇరుగువారా రారు, పొరుగువారా రారు, బంధువుల రారు, ఊరివారా రారు. ఒకవేళ ఎవరైనా వచ్చినా శ్మశానం వరకే వస్తారే తప్ప ఇక అంతకు మించి ఎవరు కూడా రారు, ఎవరు కూడా రాలేరు. ఇప్పుడు ఎవరు కూడా మనతో రాకపోతే, మనతో రారనుకుంటే మన వెంట వచ్చేవారెవరు? మన వెంట ఎవరు వస్తున్నారో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం. వారి క్రియలు అంతటా ఇప్పటి నుండి ప్రభువునందుండి మృతునందు మృతులు ధన్యులను రాయుము. వారు తమ ప్రయాసములు మాని విశ్రమించుదురు. వారి క్రియలు వారి వెంట పోను. ఎవరి క్రియలు? ఎవరి క్రియలు? నా క్రియలు నా వెంట వస్తాయి, నీ క్రియలు నీ వెంట వస్తాయి. ఎవరు ఏ క్రియలు చేశారో మనం చేసినటువంటి క్రియలన్నీ మనతో పాటు వస్తాయి. మనతో పాటు ఎవరు రారు, మనతో పాటు వచ్చేవి తెలుసా? మన పనులే. మరణంతో మీరు ఆలోచించారా? నువ్వు మరణించగానే నువ్వు చనిపోగానే నీతో పాటు ఎవరు వస్తారు తెలుసా? నీ క్రియలు, నా క్రియలు. ఈ జీవితకాలంలో ఏ క్రియలు చేసావు నువ్వు? ఈ జీవితకాలంలో ఏ క్రియలు చేసావు? ఉన్న క్రియలు రెండు. ఒకటి సత్క్రియ, రెండవది పాపపు క్రియ. సత్క్రియ, పాపపు క్రియ, ఈ రెండు క్రియలే నీతో పాటు వస్తాయి. ఎవరితో పాటు వస్తాయి? మనతో పాటు ఈ రెండు క్రియలే వచ్చేది. ఈ రెండు క్రియలే వస్తాయి. అందుకే చూడండి 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపపు క్రియలు వారికి ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపపు క్రియలు వారి వెంట పోవుచున్నవి. కొంతమంది పాపాలు వారి ముందు, మన ముందు నడుస్తున్నాయి. మనం చేసే ప్రతి పాపం మనకు తెలుసా తెలీదా? మనం చేసే దైవ వ్యతిరేకమైన ప్రతి పని మనకు తెలుసు. అయినా కొందరి పాపాలు వారి వెంట నడుస్తాయి, కొందరి పాపములు వారి వెంటే వెళ్ళిపోయాయి. అవునా? పాపపు క్రియలు మన వెంట వస్తాయా? మనం చేసిన పుణ్యకార్యాలు, మనం చేసిన సత్క్రియలు, దేవుని నామమున ధర్మం చేశాం, దేవుని నామమున అన్నం లేని వారికి అన్నం ఇచ్చాం, దేవుడి నామమున వచ్చినటువంటి వారికి మన కష్టార్జితం నుండి కొంత ధనం ఇచ్చాం. అదేం చేసి తెలుసా? మనతో పాటు వస్తుంది. ఏం చేస్తుంది? అన్నదమ్ములకు అన్నం పెట్టినా రాదు, అక్క చెల్లెలకు ఏం చేసినా రాదు, బిడ్డలకు బట్టలు తెచ్చినా రాదు, ఏం చేసినా రాదు. ఒకే ఒకటి, సత్క్రియ చేస్తే నీ వెనక వస్తుంది, పాపపు క్రియ చేస్తే నీ వెనక వస్తుంది. నీ వెనుక వచ్చేవే అంటే పాపాలు, నీ వెనుక వచ్చేవే అంటే నువ్వు చేసిన సత్క్రియలు. ఎందుకు వస్తుంది పాపం మన వెనకాల? పాపం మన వెనకాల ఎందుకు వస్తుంది చూడండి ఒకసారి. చెప్పండి ఎందుకు వస్తుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 12వ వచనం. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. ఏం చేస్తున్నాయట? పాపాలు ఎందుకు వస్తాయి నీతో పాటు? దేవా ఈ బిడ్డ పాపం చేసింది, దేవా ఈ బిడ్డ నీకు విరోధంగా బ్రతికింది, దేవా ఈ బిడ్డ నీకు ఆయాసకరమైన పని చేసింది, దేవా ఈ బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఎన్నో పిచ్చి పిచ్చి వేషాలు వేసింది, దేవా నీ దగ్గరకు వచ్చింది కానీ తన మనసు మార్చుకోలేదు, దేవా నన్నే చేసింది, దేవా నన్నే చేసింది. ఏది? పాపము సాక్ష్యం చెబుతుంది. పాపము మనతో పాటు వస్తుంది. ఎందుకో తెలుసా? మన మీద సాక్ష్యం చెప్పటానికి. ఎవరి మీద? మన మీద సాక్ష్యం చెప్పటానికి వస్తుంది. అందుకే ప్రియులరా, మరణిస్తే మన వెంట వచ్చేవేంటి తెలుసా? మన పాపం. మన మీద పాపం సాక్ష్యం చెప్పిందా? మన మీద పాపం సాక్ష్యం చెప్పితే ఏం చేస్తాడు దేవుడు? అప్పుడు వెంట ఏం చేస్తాడు తెలుసా? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయం
41వ వచనంలో చూస్తే, అప్పుడు ఎడమవైపున ఉన్న వారిని చూచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి. ఎక్కడికి పంపిస్తాడు? అగ్నిగుండానికి పంపిస్తాడు, నిత్యాగ్నికి పంపిస్తాడు. నిత్యము మండుచుండే అగ్నిలో ఉండాలి. కారణం ఎలా వచ్చింది? అది అగ్నిగుండం ఎలా వచ్చింది? నీ క్రియలు సరిగ్గా లేవు. నీ క్రియలు దేవుని ఎదుట సరిగ్గా లేవు. నువ్వు జీవితకాలంలో దేవుని పని చేయలేదు. నీ జీవితకాలంలో దేవుని గురించి ఆలోచన చేయలేదు. నీ బ్రతుకు కాలంలో దేవుని గురించి పట్టించుకోలేదు. నీ జీవితకాలంలో దేవుని వాక్యాన్ని పట్టించుకోలేదు. నీ జీవితకాలంలో దేవుడంటే లెక్క లేకుండా బ్రతికావు. నీ జీవితకాలంలో దేవుని ప్రార్థనకు చోటు లేదు. నీ జీవితకాలంలో దేవుడు అనేటువంటి ఆయనకు కొద్దిగా అయిన స్థానం లేకుండా బ్రతికావు. కాబట్టి నీ క్రియలే నీ మీద సాక్ష్యం చెబుతాయి. నువ్వు అనుకుంటావు, అమ్మయ్యా ప్రార్థనకి వెళ్లకుండా ఈరోజు నేను ఇంట్లో ఉన్నానులే అనుకుంటున్నావా? అనుకుంటే నీ క్రియలే సాక్ష్యం చెప్తాయి. ఎవరి మీద? దేవా ఈ బిడ్డ ఫలానా రోజు ప్రార్థనకి వెళ్ళలేదు దేవా ఈ బిడ్డ ప్రతిదినం ప్రార్థన చేయలేదు దేవా అని ఎవరు చెప్తారు? నీ క్రియలే. నీ క్రియలు నీ వెంట వస్తాయి. నీ క్రియలు నీ వెంట ఎందుకు వస్తాయి తెలుసా? సాక్ష్యం చెప్పటానికి. దేవా ఈ బిడ్డ నీ కోసం బ్రతకలేదని చెప్పటానికి పాపపు క్రియలు నీ వెంట వచ్చి నీకు శిక్ష వేయిస్తావి. ఏం చేస్తాయి? నీకు శిక్ష పడేలా చేస్తాయి. అందుకే చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా జాగ్రత్త కలిగి జీవించాలి. జీవితం చిన్నది. మనం ఏం తెలుసా? మన ఎంటరాని వాటి కోసం మేము ఎంతో కష్టపడతాం. ఏం చేస్తాం? మన వెంట రాని వాటి కోసం మనం ఎంతో కష్టపడుతున్నాం. బంగారు ఆభరణాలు మనతో రావు. మనం ఏం చేస్తాం? కష్టపడి చెమట దారపోసి మనం వాటిని సంపాదిస్తాం. కానీ మనం మరణిస్తే మనతో పాటు అవి రావు. మనతో పాటు రాని మనం ఇంటి కోసం ఎంతో కష్టపడతాం. కష్టాన్ని దారపోసి ఇల్లు కడతాం. కానీ మీరు ఆలోచించారా? ఆ ఇంట్లో నువ్వు చనిపోతే పెట్టరు. ఆ ఇంటి ముందు టెంట్ వేసి పెడతారు. ఇంటి ముందు స్థలం లేదనుకో రోడ్డు మీద వేస్తాడంతే. కారణం నీతో రావు. నీతో వచ్చేవి క్రియలే, నువ్వు చేసిన పనులే. నువ్వు పాప పనులు చేసావా? అవి నీతో పాటు వచ్చి సాక్ష్యం చెప్పి నీకు శిక్ష వేయిస్తాయి. ఒకవేళ సత్క్రియలు చేసావా? బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు రోదే. చిన్నది. ఈమె వృత్తి ఏంటి తెలుసా? వృత్తి ఏంటి? ఆమె టైలర్ పని చేసేది. ఏది? ఆమె టైలర్ పని చేస్తూ అనేకులకు ధర్మకార్యాలు చేసింది. ఏం చేసింది? ఆమె పేరేమో తెలుసా? సత్క్రియలకు పేరు పొందినది. ఏది? సత్క్రియలకు పేరు పొందినది. సత్క్రియలకు పేరు పొందితే ఆమె చనిపోతే సంఘమంతా ఏడ్చింది, బాధపడింది. పేతురు గారు వచ్చి ఆమెను ఏం చేశాడు? బ్రతికించాడు. ప్రభునందు ప్రియులరా, నువ్వు చనిపోతే మా సంఘములో ఇలాంటి ఆమె సత్క్రియలు చేసేది కదా, ఇలాంటి ఆమె ధర్మకార్యాలు చేసేది కదా అని ఒక పేరు సంపాదించాలి. ఏం చేయాలి? ఫలానా ఆమె ఉండేది కదా, ఆమె చాలా బాగుండేదని చెప్పి నిన్ను జ్ఞాపకం చేయాలి. దేవుడికి ఇవ్వాలంటే ఆమె తర్వాతే, దేవుడు పని చేయాలంటే ఆమె తర్వాతే, దేవుడు ప్రార్థన పెట్టాలంటే ఆమె, ఏమన్నా దేవుడు పని చేయాలంటే ఆమె తర్వాతనే తనంత పేరు తెచ్చుకోవాలి. ఒకనాటి కాలంలో స్త్రీ అలాంటి పేరు పొందింది. కనుక ఎందుకు అలాంటి పేరు పొందింది? ఆమెకు అర్థమైంది, నేను మరణిస్తే నా వెనకాల నా టైలరింగ్ కుట్టే మిషన్ రాదు, నాతో పాటు నా అక్క చెల్లెళ్ళు రారు, ఎవరు రారు, నాతో పాటు వచ్చేది నేను చేసే ధర్మకార్యాలే అని అర్థమైపోయింది. కాబట్టి ఆమె చేసింది. బర్నబా తనకున్నటువంటి పొలాన్నంతా అమ్మి అపోస్తలుల పాదాలు దేవుని సువార్తకి ఇచ్చాడు. ఎందుకు తెలుసా? అతనికి అర్థమైపోయింది, నాతో పాటు ఈ పొలాలు రావు, నాతో పాటు రానటువంటి ఈ పొలాలకు నేనెందుకు పెట్టుకోవాలి? ధనవంతుడనే పేరే తప్ప, ఆలోచించారా, ధనం నాతో పాటు రాదు. అందుకే వద్దు,
నాతో పాటు వచ్చేవి కావాలి. నాతో పాటు ఏవస్తా తెలుసా? ఈ ధనమమ్మి దేవుని సేవకిస్తే ఆ క్రియలు నాతో పాటు వస్తాయనే విషయం ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకే తన పొలాన్ని అమ్మేశాడు. పౌలు గారు చూడండి, పౌలు గారు తనకు కలిగిన సమస్తాన్ని పెంటతో ఎంచాడు. ఎందుకు? పెంట అంటే దిబ్బతో ఎందుకు ఎంచాడు తెలుసా? నాతో పాటు రానటువంటి ఈ స్థలాలు, ఈ పొలాలు, ఇవన్నీ నాకెందుకు? నాతో పాటు వచ్చేది నేను ప్రకటించే సువార్త, నాతో పాటు వచ్చేది నేను చెప్పిన దేవుని మాటలు, నాతో పాటు వచ్చేవి నేను చేసేటువంటి సత్క్రియలు అని చెప్పి వాటన్నింటి పక్కన పెట్టి దేవుని సువార్తకు వెళ్ళాడు. పగలంతా సువార్త, రాత్రంతా డేరాలు కుట్టడం. పగలంతా సువార్త, రాత్రంతా డేరాలు కుట్టడం. డేరాలు కుట్టి తనతో ఉన్నటువంటి వారిని పోషించినటువంటి గొప్ప గనుడు పౌలు గారు. మనం గమనించారా? ఆయనకు అర్థమైపోయింది, ఇప్పుడు నేను కూడా డేరాలు కుట్టి సంపాదించి వెనకేసుకుంటే ఈ డబ్బు నాతో పాటు రాదు. నాతో పాటు ఉన్నటువంటి సువార్త సేవ చేసేవారు ఉన్నారు, వారికి భోజనం పెడితే, వారికి సహాయం చేస్తే వాళ్ళు దేవుని సేవ చేస్తారు. వాళ్ళు దేవుని సేవ చేస్తే నాకు కూడా ఆ దేవుని సేవలో పాలిభాగం ఉంటుందని చెప్పాడు. సేవకులను తయారు చేశాడు, సేవకు పంపించాడు. ఎందుకు? ఆయనకు అర్థమైపోయింది ఇదంతా భ్రమ, ఇదంతా నటనాలయం, ఇక్కడంతా నాటకాన్ని ముగించి వెళ్ళిపోవాలి. నాటకాన్ని ముగించి వెళ్ళిపోయేటప్పుడు నాతో ఎవరు రారు, నాతో ఏది రాదు, నాతో నా వెంట వచ్చేది నేను చేసిన క్రియలే అని అర్థమైపోయింది. కాబట్టి ఆయన బ్రతికున్న కాలంలోనే పెళ్ళొద్దు, భార్య వద్దు, ఏం వద్దని చెప్పి ఆయన 3 కాండాలు తిరిగి సువార్త ప్రకటించాడు. ఎందుకు? నాతో పాటు రాని నా భార్య నాకెందుకు చెప్పు? ఈ 60-70 సంవత్సరాల్లో నాతో 60-70 సంవత్సరాలు ఉండటానికి ఎందుకు అనవసరం? ఆమెతో గొడవలు, ఇవన్నీ తతంగాలు ఉంటాయి. నువ్వెంత అని చెప్పి ఉంటాయి. వద్దు, ఇదంతా ఈ పంచాయతీ అంతా వద్దు. నాతో పాటు రాని భార్య వద్దు, నాతో పాటు రాని పిల్లలు వద్దు, నాతో పాటు రాని ఎవరొద్దు. నాతో పాటు వచ్చే సత్క్రియలే నాకు కావాలనుకున్నాడు. అందుకే ఒంటరిగా సేవ చేశాడు. మన రక్షకుడైన యేసుప్రభుల వారు కూడా అంతే. నాతో పాటు నా తల్లి రాదు, ఓకే రైట్. ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు నాతో పాటు రారు, ఎవరు నా అన్నదమ్ములు నాతో పాటు రారు. పరలోకమందున్న దేవుని చిత్తాన్ని జరిగించేవారే. ఎందుకన్నాడు తెలుసా? మీరు దేవుని పని చేస్తే మీ పనిలో నాకు కూడా వాటా ఉంది, నాకు కూడా బాగుంది, మీరే నాకు. ఎందుకంటే నాకు పరలోకంలో ఆస్తిని సమకూర్చి పెట్టేవారే నాకు సొంతంలో. అందుకే ప్రియులారా, మన వెంట వచ్చేవేంటి తెలుసా? మనం చేసిన క్రియలు ఏం చేస్తా తెలుసా? చూడండి ఒకసారి మత్తయి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం చూడండి, చదవండి. మనము నీతికి దాసులమని ఎంచి మనము నీతిని అనుసరించుటయే దానికి ముఖ్యం. అయితే దాని అంతము నిత్య జీవము. ఏమంటున్నాడు పౌలు గారు? మనము నీతికి దాసులుగా ఉండటమే ముఖ్యం. దాని అంతం ఏంటో తెలుసా? దాని ముగింపు ఏంటో తెలుసా? దాని ప్రతిఫలం ఏంటో తెలుసా? దాని అంతమే నిత్య జీవం. కనుక ప్రియులారా, మనం నిత్య జీవం వెళ్ళాలంటే మనం భూమి మీద బ్రతికినంత కాలం దేవుని క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి, సువార్త ప్రకటన అనే క్రియలు చేయాలి. చేస్తేనే మనం పరలోకం వెళతాం. 2 క్రియలు మన దగ్గర వచ్చేది, మన వెంట వచ్చేది ఏం తెలుసా? ఒకటి సత్క్రియ వస్తుంది. సత్క్రియ వచ్చేది తెలుసా? ఏం చెప్తుంది? దేవా, ఈ బిడ్డ నీ పని చేసింది, ఈ బిడ్డకు పరలోకం ఇవ్వు అని చెప్తుంది. ఏం చెప్తారు? ఈ బిడ్డకు పరలోకం ఇవ్వు అని చెబుతుంది. అదేవిధంగా మరి దుష్క్రియలు వస్తాయి, పాపపు క్రియలు వస్తాయి. పాపపు క్రియలు చెప్తుంది తెలుసా? దేవా, ఈ బిడ్డ నీ కోసం బ్రతకలేదు, ఈ బిడ్డకు నరకమే ఇవ్వు అంటావు. నువ్వు ఏ క్రియలైతే ఎక్కువ చేశావో ఆ క్రియలను బట్టి దేవుడు నీకు ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? పరలోకం ఇస్తాడు. ఆ క్రియలను బట్టి. అందుకే బైబిల్లో ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడు ఏమైపోయాడు? మరణించాడు. మరణిస్తే అతనికి ఎలా వచ్చింది? కుమారుడా, నీ జీవితకాలం అంతా నీకు ఇష్టమైనట్లు నీకు నచ్చిన క్రియలు చేసుకున్నావు కాబట్టి ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ పాతాళంలో
యాతన పడుతున్నావు. లాజరు కూడా నాకు ఇష్టమైన క్రియలు కష్టపడి ఆయన చేశాడు కాబట్టి ఆయన నెమ్మదిలో ఉన్నాడు. మీరు గమనించారా? నెమ్మదిలోనికి వెళ్ళాలంటే దేవుని ఇష్టానుసారంగా జీవించాలి. మీరు ఆలోచించారా? వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాలంటే మీకు ఇష్టానుసారంగా బ్రతకాలి. చాలు. మనకి ఇక్కడే అర్థమవుతుంది సాక్ష్యం. ధనవంతుడు చేసిన క్రియలు ఆయన వెంట వెళ్ళిపోయాయి, లాజరు చేసిన క్రియలు ఈయన వెంట వెళ్ళిపోయాయి. ఇద్దరి వెంట తమ క్రియలు అయితే ఉన్నాయి, ఇద్దరి వెంట క్రియలు వెళ్ళాయి. ఒకరికైతే నిత్య జీవాన్ని తెచ్చిపెట్టాయి, ఒకరికైతే నెమ్మదిని తెచ్చిపెట్టాయి, మరొకరికైతే వేదనను తెచ్చిపెట్టాయి. కాబట్టి మీకు నెమ్మది కావాలన్నా మీ క్రియలే ఏది మీకు నెమ్మది కావాలన్నా మీ క్రియలే, మీకు వేదన కావాలన్నా మీ క్రియలే. అందుకే పద్మాసు దీపములో మరి యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఆయన చెప్తాడు, సార్దీసులోనున్న సంఘమునకు తెలియజెప్పేది ఏమిటంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీ దేవుని ఎదుట నీ క్రియలు సరి అయినవిగా లేవు. నువ్వు జీవించుచున్నావన్న పేరుంది, కానీ నీవెవరో తెలుసా? మృతుడవే. నీ క్రియలు సరిగ్గా లేవు. ఎందుకు తెలుసా? నా క్రియలు సరిగ్గా లేకపోతే నాకు పరలోకం రాదు, నీ క్రియలు సరిగ్గా లేకపోతే నీకు కూడా పరలోకం రాదు. మన దేవుని ఎదుట మన క్రియలు సరిగ్గా ఉండి, మన క్రియలు సరిగ్గా చూసుకొని మన బతుకును మన భక్తిని పరలోకానికి సిద్ధపడి, ఇది తెలుసా, మన వెంట వచ్చేటువంటి క్రియలను జాగ్రత్తగా చేసి ఆయన కోసం బ్రతికి ఆయన మార్గంలో నడిచి మనం బతికున్నంత వరకే పని చేయగలం. కాళ్ళు చేతులు బాగున్నంత వరకు పని చేస్తాం. పని చేస్తేనే మనం ఏం చేస్తాం? మనకెంతో కొంత ధనం వస్తుంది. ఆ ధనం మనం దేవుని సేవకు ఇస్తాం. తర్వాత మనం పని చేయని కాలం వస్తుంది. ఆ కాలంలో ఏం తెలుసా? మన దగ్గర డబ్బు ఉండవు, మన దగ్గర ఏముండవు, దేవుని పని చేసే అవకాశమే లేదు. కాబట్టి దేవుని పని చేసే అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని పని చేసే అవకాశం కోల్పోయిన తర్వాత చేయాలంటే ఎక్కడొస్తా చెప్పండి? అందుకే గాయకుడు అన్నాడు, నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు నీ సేవను, బలమంతా పోయాక చేయాలని ఉంది నీ సేవను. అవుతుందా? బలమున్నప్పుడే సేవ చేయాలి, బలమున్నప్పుడే దేవుని పని చేయాలి, బలమున్నప్పుడే దేవునికి ఇవ్వాలి. బలమైన తర్వాత, బలహీనుడైన తర్వాత నువ్వు పని చేయవు, నీ దగ్గర డబ్బు ఉండవు, నీ దేవుడు పని చేయాలనుకున్నా కూడా నీ వలన కాదు. అందుకే ఒకనాటి కాలంలో డార్విన్ గారు ఏం చేశారంటే, ప్రపంచానికి మొదట ఒక సిద్ధాంతాన్ని పరిచయం చేశాడు. ఆ సిద్ధాంతమే ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతమే మానవ నిర్మాణ సిద్ధాంతం. మానవుడు కోతి నుండి వచ్చాడని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఏం చేశాడు? ప్రపంచానికి పరిచయం చేసి చివరి దశలో మరి తన బైబిల్ చదువుకుంటూ హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉంటే తన దగ్గర ఉన్నటువంటి నర్సుతో అన్నాడట, ఏమన్నాడు తెలుసా? నేను మొదట ప్రపంచ ప్రజలకు చాలా అబద్ధం చెప్పాను, మనిషి కోతి నుండి వచ్చాడని చెప్పాను, మరి ఇప్పుడు నా ప్రజలకు మనిషి దేవుని నుండి వచ్చాడని నేను చెప్పాలి అని అంటే, ఆ నర్సు గారు అన్నారంట, అయ్యా అప్పుడు నీకు బలం ఉండేది, అప్పుడు నీకు జ్ఞాపక శక్తి ఉండేది, అప్పుడు నీకు అన్నీ చక్కగా ఉండేవి కాబట్టి అందరినీ మాట విన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇదే మాట నువ్వంటే నిన్నేమంటారో తెలుసా? ఈయన హాస్పిటల్లో ఉన్నటువంటి మెడిసిన్ తిని ఈయనకు మతి చెల్లించి ఈ మాట మాట్లాడుతున్నాడని చెప్తారయ్యా. నీ మాట ఎవరు కూడా ఇప్పుడు వినరు అని చెప్పింది. ఏం చేస్తా చెప్పండి? లేదు, ఆ ప్రజలకు సువార్త ప్రకటించాలని ఉంది అంటే, లేదయ్యా నువ్వు సువార్త ప్రకటించే అవకాశం నీకైతే లేదు, ఎందుకంటే ఆక్సిజన్ తీసేస్తే నువ్వు బ్రతకలేవు. మీరు గమనించారా? డార్విన్ బలంగా ఉన్నప్పుడు ఏవేవో అబద్ధాలు చెప్పాడు లోకానికి. అదే బలహీనుడైపోయిన తర్వాత నేను దేవుడి పని చేయాలి, సువార్త చేయాలి, యేసుప్రభు గురించి చెప్పాలి అని అనుకున్నాడు. అయ్యిందా? కాలేదు. కాబట్టి మీరు కూడా బలంగా ఉన్నప్పుడే బలంగా సత్క్రియలు చేయండి. ఏం చేయండి? మీకు ఖర్చుకున్నా లేకపోయినా మొత్తం దేవుడి పనికి ఇవ్వండి. ఇప్పుడు దేవుని పనికి ఇస్తే నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తే తెలుసా? అప్పుడు మొత్తానికి నేనేమంటానంటే, మనము ఒక 50 సంవత్సరాలు వచ్చేలోపు మనం ఎన్ని పనులు అయితే చేయాలో అన్ని పూర్తి చేయాలి. 50 సంవత్సరాలు వచ్చేలోపు మనం చనిపోయేంత వరకు ఎన్ని పనులు అయితే చేయాలో అన్ని పనులు చేయాలి.
మీరు ఆలోచించారా? మనం అన్నిటికి ముందు ఉంటాం, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రమే వెనుకుంటాం. ఎలా ఉంటాయి సత్క్రియలు చెప్పండి? మనం అన్ని పనులకు ముందు ఉంటాం, దేవుని పనికి మాత్రమే వెనుకుంటాం. ఎలా వస్తుంది చెప్పండి? నేనైతే అదే అనుకుంటాను. నేనేమనుకుంటా తెలుసా? నేను నా కాళ్ళు చేతులు పడిపోయేలోపు నేనేం చేయ తెలుసా? నేను ఎంతైతే దేవుని పని చేయాలో అంత చెయ్యాలి. నేను పడిపోయిన తర్వాత నా దగ్గరికి ఎవరు రారు, నేను ఒక్కడనే ఉండాలి. ఒకవేళ నా దగ్గరకు దేవుని మాటలు వినడానికి వచ్చిన నా దగ్గర వాతావరణం సరిగ్గా ఉండదు. ఇప్పుడు చూస్తాం కదా, ముసళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం, ఎట్లపోతాం మనం చెప్పండి? వృద్ధుల దగ్గరికి, మంచంలో పడినటువంటి వారి దగ్గరికి వెళ్తే ఎట్లా వెళ్తాం మనము? మొక్కు ముచ్చుకొని పోమా? మన దగ్గరకు చివరికి వచ్చేది అందరూ అదే. కాబట్టి ఆ స్టేజ్లోనికి వెళ్ళకముందే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. మనం చేసిన దేవుని పని చేసిన ఆ క్రియలే మన వెంట వస్తాయనే విషయాన్ని మీరు గుర్తెరిగి దేవుని కోసం బ్రతకాలని మీకు అందరూ తెలియజేస్తూ, దేవుడి మాటలు మన వెనుకడిలో భద్రపరచునుగాక. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము నాయన. మీ మాటలు విన్నాము తండ్రి. విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడండి తండ్రి. మాతో పాటు వచ్చే ఈ సత్క్రియలు, అదేవిధంగా పాపపు క్రియలు అనే విషయాన్ని మేము గుర్తిరిగాము నాయన. ఆ క్రియలను తండ్రి మేము చక్కగా మేము జరిగించుటకు మీరు కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడుతారని ఈ దినాన్ని తండ్రి మీతో ప్రారంభిస్తుండగా నాయన, ఈ దినమంతా మీ బిడ్డలకు మీరే తండ్రి అన్ని విషయాలలో మీ తోడునివ్వండి నాయన. సంఘములో మీ బిడ్డలనైనా ప్రతిరోజు వేకోజామని వస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీ కృపలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా రానటువంటి వారిని రాగలిగే భాగ్యమును, ధన్యతను, కృపను దయచేయండి. మా గ్రామాన్ని, గ్రామ పెద్దలను, సంఘాన్ని, సంఘ పెద్దలను ప్రతి ఒక్కరిని మీరు చల్లగా కాపాడి మా గ్రామం అంతా కూడా ఐకమత్యముతో, ప్రేమానురాగములతో ముందుకు సాగే భాగ్యాన్ని మీరు ఇవ్వండి. ఒకరంటే ఒకరు ద్వేషము, విద్వేషము తండ్రి లేకుండా చక్కగా అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె చక్కగా మెలుగుటకు మీరు కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరువచ్చిన మనందరిపై, ప్రపంచంలో సకల పరిశుద్ధులపై సదాకాలము తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ